రాకా లోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, బొంబాయిలో ఒక విశిష్టమైనటువంటి సంఘటన, ప్రత్యేకమైనటువంటి సంఘటన జరిగింది. అదేంటంటే, ముంబై నడిబొడ్డులో ఉండేటటువంటి 6 మసీదులు మైక్ ద్వారా అజాన్ ఇవ్వడం మానేశారు. ఈ 6 మసీదులు మైక్ ద్వారా అజాన్ ఇవ్వడాన్ని ప్రభుత్వము విధించినటువంటి సౌండ్ పొల్యూషన్ నార్మ్స్కి లోబడి పూర్తిగా తాము ఇంకా మైక్ ద్వారా అజాన్ ఇచ్చేది లేదు అని చెప్పి ప్రకటించాయి. ఈ 6 మసీదులు, ఒకటి మాహింలో ఉన్నటువంటి జుమా మసీద్, రెండవది భిండీ బజార్లో ఉన్నటువంటి మినారా మసీద్, మూడవది నాగ్పాడా మసీద్, నాలుగవది చర్నీ రోడ్లో ఉన్నటువంటి మసీద్, ఐదవది కుర్లాలో ఉన్నటువంటి బడి మసీద్, ఆరవది మాతుంగా మస్జిద్. ఈ 6 మసీదుల్లోనూ ఆజాన్ మైక్ ద్వారా, లౌడ్ స్పీకర్ ద్వారా ఇవ్వడం మానేశారు. కారణం ఏమిటి? కారణము, ప్రభుత్వము ఇప్పటికే అమలులో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము పగటిపూట 55 డెసిబెల్స్కి మించి లౌడ్ స్పీకర్లు శబ్దాలు మోగడానికి వీల్లేదు. డెసిబెల్ ఇది సౌండ్ పొల్యూషన్, శబ్ద కాలుష్యాన్ని లెక్కించేటటువంటి ఒక కొలమానం. ఇది రాత్రిపూట 40 డెసిబెల్స్ని దాటకూడదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు తీర్పుని ఉత్తరప్రదేశ్లో, మిగతా అనేక దేశాల్లో అమలు చేస్తున్నారు. అసలు గల్ఫ్ దేశాలు, చాలా దేశాల్లో అసలు మైకుల్ని పూర్తిగా తొలగించేశారు. సౌదీ అరేబియా కావచ్చు, చాలా ప్రాంతాల్లో మైక్ ద్వారా అజాన్ ఇచ్చేది తొలగించారు. ముంబైలో కూడాను ఈ సౌండ్ పొల్యూషన్కి సంబంధించినటువంటి నార్మ్స్ని స్ట్రిక్ట్గా అమలు చేయాలని చెప్పి బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య చాలా ఫైట్ చేశారు. ప్రభుత్వం ఇప్పుడు అన్ని మసీదులకి, పూజా స్థలాలకి, మందిరాలకి, అందరికి కూడాను ఈ రాత్రిపూట 40 డెసిబెల్స్, పగటిపూట 55 డెసిబెల్స్ మించకుండా ఉండేందుకు 45-55 మించకుండా ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. చాలా మసీదులు తమ సౌండ్ని తగ్గించుకున్నాయి. ఈ డెసిబెల్స్ నార్మ్ ఏదైతే ఉందో ఆ కండిషన్కి లోబడి తమ సౌండ్స్ని తగ్గించుకున్నాయి. అయితే 6 మసీదులు అసలు మాకు మైకే అక్కర్లేదన్నారు. దీనిలో మాహిం జుమా మసీద్కి సంబంధించినటువంటి ట్రస్టీ ఉన్నారు, ఆయన పేరు ఫహద్ ఖలీల్ పఠాన్. ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఏంటంటే, అజాన్ ఇస్లాములో చాలా అవసరం, కానీ లౌడ్ స్పీకర్ అవసరం లేదు. అజాన్ విశ్వాసులకు చేరాలి, ఇస్లాంని పాటించే వారికి చేరాలి. లౌడ్ స్పీకర్ సౌండ్ అందరికీ ఇబ్బంది పెట్టేలాగా ఉండాల్సిన అవసరం లేదు అని ఫహద్ ఖలీల్ పఠాన్ చెప్పారు. ఈ 6 మసీదులు ఏం చేస్తున్నాయి? అజాన్ ఎలా ఇస్తున్నాయి? అవి ఒక యాప్ని ఉపయోగిస్తున్నాయి. అజాన్ యాప్ అనేటటువంటి ఒక యాప్ని తయారు చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇస్లాంను నమ్మేవారందరికీ చెప్పి, ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు అజాన్ టైమ్స్ మారుతూ ఉంటాయి. సంవత్సరంలోని వివిధ నెలల్లో వివిధ సమయాలు ఉంటాయి. పగల్ని లెక్కించి, సమయాన్ని లెక్కించి అజాన్ టైమింగ్స్ ఫిక్స్ చేస్తారు. కాబట్టి ఆ టైమింగ్స్ ప్రకారము, మారుతున్న టైమింగ్స్ ప్రకారము అలారం వస్తుంది, అలర్ట్స్ వస్తాయి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది ఆండ్రాయిడ్, అదేవిధంగా ఐఫోన్కి సంబంధించినటువంటి ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో కూడాను ఇది అందుబాటులో ఉంటుంది. ఈ రకమైనటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా అజాన్ విని మేల్కొని ఇంట్లో కావాలంటే ఇంట్లో, లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి మసీదుల్లో కూడా వాళ్ళు వెళ్ళి నమాజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఒక మసీదులో ప్రయోగాత్మకంగా చెబితే కొన్ని గంటల్లోనే 500 మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ని ఉపయోగించి వాళ్ళు తమ అజాన్ మతపరంగా, తమ నమ్మకం ప్రకారంగా ఏవైతే నమాజ్ చేసుకోవలసి ఉంటుందో, ఫజర్ కా నమాజ్, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చేస్తున్నారు. తెలిసిన కొద్దీ చాలామంది ఉత్సాహం చూపించి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఈ యాప్లో ఇంకో ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నటువంటి పొజిషన్కి చుట్టుపక్కల సమీపంలో ఉన్నటువంటి మసీదుల వివరాలు కూడా ఇచ్చారు.
కాబట్టి దగ్గరలో ఎక్కడ మసీదు ఉందో కూడా తెలుసుకోవడం కష్టం కాదు. మామూలుగా మన జీపీఎస్లో రెస్టారెంట్స్ ఎక్కడున్నాయి, లేకపోతే పెట్రోల్ బంక్స్ ఎక్కడున్నాయి చెప్పినట్టుగానే ఈ ఎక్కడెక్కడ మసీదులు ఉన్నాయి, ఆ మసీదు ఎవరికి అఫిలియేటెడ్, అహ్లే సున్నత్ వల్ జమాత్కి అఫిలియేటెడా, లేకపోతే అహ్లే హదీస్కి అఫిలియేటెడా, అది షియా మాస్కా, ఈ రకంగా ఇవన్నీ చెప్తూ వివరాలు ఉంటాయి. దాన్ని బట్టి విశ్వాసి తను వెళ్ళాల్సిన మసీదుని ఎంపిక చేసుకోవచ్చు. ఇదంతా కూడా తమిళనాడులో కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డెవలప్ చేసినటువంటి యాప్ ఇది. తమిళనాడులోని తిరునల్వేలిలో దీన్ని చేశారు. 250 మాస్క్స్ మసీదుల్లో ఉన్నటువంటి విశ్వాసులు, ఇస్లాంను నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాడుకుంటున్నారు. అయితే తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వము, దాని కుహనా సెక్యులర్ రాజకీయాల కారణంగా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. మైకు లౌడ్ స్పీకర్ నుంచి అనౌన్స్మెంట్లు, అజాన్ తదితర అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ముంబైలో ప్రారంభము జరిగింది. ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వము మైకుల సౌండ్లను తగ్గించటము, అక్రమ మైకులు, పర్మిషన్ లేని మైకులను తొలగించటము, ఇటువంటి చర్యలను చేపట్టింది ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, మిగతా రాష్ట్రాల్లో. కానీ ముంబైలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వము సౌండ్ తగ్గించుకోమని చెప్తోంది. ఇప్పుడు తాజాగా ముస్లిం యువతలోనే ఈ యాప్ పట్ల చాలా ఆసక్తి పెరగడం వల్ల 6 మసీదులు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మాహిం జుమా మసీద్, అదేవిధంగా మినారా మసీద్, నాగ్పాడా మసీద్, దాంతోపాటు బడి మసీద్ కుర్లాలో ఉన్నటువంటిది, చర్ని రోడ్ మాస్క్, మాతుంగా మాస్క్లలో మైకులను పూర్తిగా తీసేశారు. ఇది ఒక శుభ పరిణామము, అభినందించదగ్గ పరిణామము. దేశంలో ఉన్నటువంటి మిగతా ప్రార్థనా స్థలాలు కూడా ఈ నియమాన్ని పాటిస్తే చాలా బాగుంటుంది. శబ్ద కాలుష్యం పైన కేవలము మాటలతో పోరాటం కాకుండా చేతలతో పోరాటం చేసినట్లవుతుంది. నిజమైనటువంటి పర్యావరణ వీరులుగా మనము మారే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.